ఒక కార్బన్‌కి ఇంకొక కార్బన్‌తో బాండ్ ఉంటే గనక, ఒక కార్బన్‌కి ఇంకొక కార్బన్‌తో కనుక బాండ్ ఉంటే గనక దీన్ని ప్రైమరీ అని, అదే ఒక కార్బన్‌కి 2 కార్బన్‌లతో కనుక బంధం ఉంటే దాన్ని సెకండరీ అని, కార్బన్‌కి 3 కార్బన్‌లతో గనక బంధం ఉంటే దాన్ని టెర్షియరీ అంటాం. కార్బన్‌కి ఒక కార్బన్‌తో బంధం ఉంటేనేమో ప్రైమరీ, 2 కార్బన్‌లతో బంధం ఉంటే సెకండరీ, 3 కార్బన్‌లతో బంధం ఉంటే టెర్షియరీ. మీకు ప్రైమరీ అంటే ఇలా సూచిస్తాము, సెకండరీ అంటే ఇలా సూచిస్తాము, టెర్షియరీ అంటే ఇలా సూచిస్తాము. 3 ఇంటర్మీడియట్లు ఉన్నాయి, 3 మధ్యస్థాలు ఉన్నాయి. కార్బోకేటయాన్, కార్బానియాన్, కార్బన్ ఫ్రీ రాడికల్ స్వేచ్ఛా ప్రాతిపదిక. కార్బోకేటయాన్, కార్బానియాన్ అండ్ కార్బన్ ఫ్రీ రాడికల్, కార్బన్ స్వేచ్ఛా ప్రాతిపదిక. ఇక్కడ చూసుకున్నట్లయితే కార్బోకేటయాన్ sp2 సంకరీకరణం, కార్బానియాన్ sp3 సంకరీకరణము, కార్బన్ ఫ్రీ రాడికల్ sp2 సంకరీకరణం, కార్బన్ ఫ్రీ రాడికల్ sp2 సంకరీకరణం. కార్బోకేటయాన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు దీంట్లో టెరిషియరీ అధిక స్థిరత్వం కలిగిన కార్బోకేటయాన్, సెకండరీ దానికన్నా కొంచెం స్థిరత్వం తక్కువ సెకండరీకి, అన్నిటికన్నా స్థిరత్వం తక్కువ ప్రైమరీకి, దీనికన్నా తక్కువ మిథైల్ కార్బోకేటయాన్కి CH3+కి. C- తీసుకుంటే C- మిథైల్ గ్రూప్ కొంచెం స్థిరత్వం ఎక్కువ, ప్రైమరీ, సెకండరీ, టెరిషియరీ. దీని ఆర్డర్ మాత్రం రివర్స్లో వస్తుంది. అదే కార్బోకేటయాన్ తీసుకున్నట్లయితే మనకి సేమ్ టెరిషియరీకి ఎక్కువ స్థిరత్వము, సెకండరీకి ఎక్కువ స్థిరత్వం, ప్రైమరీకి తర్వాత మిథైల్ గ్రూప్కి. ఇక్కడ అసలు ఇలా ఎందుకు వస్తుంది? టెరిషియరీ ఎందుకు కార్బోకేటయాన్ కార్బన్ ఫ్రీ రాడికల్ చూసుకున్నప్పుడు ఇవి రెండిట్లోని ఇవి ఎందుకు స్థిరంగా ఉంటున్నాయి అనేది మనం మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్కి కార్బన్ ప్లస్ ఉంది, కార్బోకేటయాన్ ఉంది, దీని దగ్గర CH3 ఉంది. మిథైల్ గ్రూప్ ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్లను సమూహానికి విడుదల చేసే స్వభావం కలిగినది. మిథైల్ గ్రూప్ ఏం చేస్తుందండి? సమూహానికి ఎలక్ట్రాన్ విడుదల చేస్తుంది, ఇలాగనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ కార్బన్కి ఎలక్ట్రాన్ కొరత అనేది ఉంది, ఈ కార్బన్కి ఎలక్ట్రాన్ కొరత ఉందండి. ఈ ఎలక్ట్రాన్ కొరత ఎలా తీర్చబడుతుంది? CH3 సమూహం ఎలక్ట్రాన్లు దానం చేయటం ద్వారా తీర్చబడుతుంది. దీన్ని ప్రైమరీ అన్న. అలాంటి ఇంకొక CH3 సమూహము ఎలక్ట్రాన్లను దానం చేస్తుంది. అప్పుడు ఈ కార్బన్ దగ్గర ఉండే అస్థిరత్వం తగ్గుతుంది. అలాంటిది ఇంకొక CH3 ఎలక్ట్రాన్లను దానం చేస్తుంది. అప్పుడు ఇంకా దాని యొక్క స్థిరత్వం అనేది పెరుగుతుంది. అందుకే టెరిషియరీకి స్థిరత్వం ఎక్కువ సెకండరీ కన్నా, సెకండరీకి స్థిరత్వం ఎక్కువ ప్రైమరీ కన్నా. అదే కార్బానియాన్ గురించి మాట్లాడతాను చూడండి. కార్బానియాన్ ఏం చేస్తుంది? కార్బన్ మైనస్ ఛార్జ్ ఉంది, CH3. ఇప్పుడు ఈ కార్బన్ దగ్గర ఆల్రెడీ ఎలక్ట్రాన్లు చాలా ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ మిథైల్ సమూహం ఎలక్ట్రాన్లు దానం చేసింది అనుకుందాం. అప్పుడు దాని యొక్క అస్థిరత్వం పెరుగుతుంది. ఇంకొక CH3 ఉంది, ఆవిడ కూడా ఎలక్ట్రాన్లను విడుదల చేసింది, ఇంకా స్థిరత్వం అనేది పెరిగిపోతుంది. మరొక CH3 ఎలక్ట్రాన్లను విడుదల చేస్తుంది. అంటే ఏం చేస్తుంది అక్కడ? ఎలక్ట్రాన్ బాబోయ్ నాకు వద్దు ముర్రు అంటున్నా సరే ఇది ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్లను దానం చేయటం వల్ల ఏమవుతుందండి? అస్థిరత్వం అనేది పెరిగిపోతుంది. కాబట్టి ఎలక్ట్రాన్ కొరత కలిగిన వాటికన్నా
ఎలక్ట్రాన్ అధికంగా ఉన్న వాటి దగ్గర ఎలక్ట్రాన్ విడుదల చేసే సమూహాలు ఉంటే కనుక అవి అస్థిరంగా ఉంటాయి. ఇక్కడ మనం ఈ ఎలక్ట్రాన్లు ఎలా విడుదల చేయటం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. వీటిని ఏమంటాము? సిగ్మా బంధం ద్వారా ఎలక్ట్రాన్ల యొక్క సాంద్రత మూవ్ అవుతూ ఉంటే గనక దాన్ని ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటారు. దాన్ని ఏమంటారండి? ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటారు. ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ చూడండి. ఇప్పుడు కార్బన్ 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 ఎలా ఉంది? దీనికి ఎక్కడో పాజిటివ్ ఛార్జ్ ఉన్నదండి. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? కార్బన్స్ ఎలక్ట్రాన్లను డొనేట్ చేస్తాయి కదా, ఇది ఎలక్ట్రాన్లను దానం చేస్తుంది ఎక్కువగా. ఇది కొంచెం తక్కువ ఎలక్ట్రాన్లు దానం చేస్తుంది. ఇది ఇంకా తక్కువ ఎలక్ట్రాన్, అంటే ఆ పక్క దాని నుంచి ఎలక్ట్రాన్ ఇవి లాక్కుంటున్నట్లు లెక్క. ఇప్పుడు ప్రక్కన ఉన్న దాన్ని గట్టిగా లాగుతుంది. ఇప్పుడు ఈవిడకు కొరత ఏర్పడింది కదా, ఈవిడేం చేస్తుంది? ఆ పక్కన ఉన్న ఆవిడ దగ్గర నుంచి ఎలక్ట్రాన్ లాక్కుంటుంది. ఇప్పుడు ఈవిడేం చేస్తుంది? ఆ పక్కన ఉన్న దాని నుంచి ఎలక్ట్రాన్ లాక్కుంటుంది. ఎలాగా? సిగ్మా బంధం ద్వారా. ఎలాగా అండి? సిగ్మా బంధం ద్వారా ఎలక్ట్రాన్స్ లాక్కుంటుంది. ఇది అలా కాదు, ఇంకోటి ఉంది. ఇది ఎలా వచ్చింది? సిఎల్ ఇలా ఉంది. ఇక్కడ ఏవో రెండు ఇవి ఉన్నాయండి. ఇది ఏం చేస్తుందండి? ఈ ఎలక్ట్రాన్లు రెండు ఈవిడికి దానం చేసేస్తుంది. ఇలాంటి వాటిని ఇంకా బాగా చెప్పుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ CH3 ఇక్కడ ప్లస్ ఉందండి. ఓకేనా? ఇది డబుల్ బాండ్, ఇది డబుల్ బాండ్. ఈవిడ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్లు ఇలా వచ్చినాయి అంటే ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది కదా. అప్పుడు ఈ ఎలక్ట్రాన్లు దానం చేస్తుంది కూడా ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. వెంటనే ఏమైంది? ఈ ఎలక్ట్రాన్లు ఇటు వస్తున్నాయి. అప్పుడు ఏమైందో చూద్దాం. ఏం ఏర్పడుతుంది అప్పుడు? CH3 ఇక్కడ ఎలక్ట్రాన్లు దానం చేసిన ప్లస్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య కొత్తగా డబుల్ బాండ్, ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ పోతుంది. ఈ రెండింటికి మధ్య డబుల్ బాండ్ వస్తుంది. కొత్తగా ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. అంటే ఇక్కడ డీలోకలైజేషన్ ఆఫ్ పై బాండ్స్ డీలోకలైజేషన్ ద్వారా ఏర్పడింది కాబట్టి దీన్ని ఏమంటాము? కాంజుగేషన్ అంటాం. ఇలాగ డబుల్ బాండ్ మూవ్మెంట్ జరిగితే దీన్ని కాంజుగేషన్, దీన్నే మీసోమెరిక్ ఎఫెక్ట్ అని కూడా అంటాం. ఇంకొకటి చెప్తాను. హైపర్ కాంజుగేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉన్నదండి. హైపర్ కాంజుగేషన్ అంటే అది హైడ్రోజన్ల మూమెంట్ వల్ల వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉందండి. ఈవిడ ఏం చేస్తుందంటే ఈ ఎలక్ట్రాన్లతో సహా వచ్చి ఇక్కడ అటాక్ అవుతుంది. అప్పుడు ఏం ఏర్పడుతుంది? ఇక్కడ హెచ్ వస్తుంది. ఇక్కడ ప్లస్ ఛార్జ్ వస్తుంది. హైడ్రోజన్ల మూమెంట్ ద్వారా మనకి డీలోకలైజేషన్, అదే పాజిటివ్ ఛార్జ్ నల్లిఫికేషన్ కనుక జరిగినట్లయితే, పాజిటివ్ ఛార్జ్ నల్లిఫై అయితే కనుక అలాంటి వాటిని ఏమంటాము? హైపర్ కాంజుగేషన్ అంటాం. అలాంటి దాన్ని ఏమంటామండి? హైపర్ కాంజుగేషన్ అని చెప్పేసి అంటం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే ఈ విధంగా మనకి ఎలక్ట్రాన్స్ పైన అనేకమైన కాన్సెప్ట్స్ ఉన్నాయండి. ఎలక్ట్రాన్స్ పైన
చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. మనకి బేసిక్స్ తెలియాలి అంటే కనుక కంపల్సరీ కాన్సెప్ట్స్ అన్నీ వచ్చిండాలి. పై బాండ్ యొక్క మూమెంట్ ని ఏమని చెప్పాను నేను? C∬1C ఇలా ఉంది. ఈ పై ఎలక్ట్రాన్స్ ఇలా వచ్చినప్పుడు ప్లస్ ఇక్కడ ఉంటుంది, ఈ ఎలక్ట్రాన్స్ ఇలా షిఫ్ట్ అవుతాయి. దీన్ని ఏమన్నాను నేను? కాంజుగేషన్ అన్నాను. దీన్ని ఏమన్నానండి? కాంజుగేషన్ అన్నాను. ఇంకొక కాన్సెప్ట్ ఉంది. ఈ పై ఎలక్ట్రాన్స్ ఇలా రావచ్చు, ఈ ఎలక్ట్రాన్లు ఇలా రావచ్చు, ఈ ఎలక్ట్రాన్లు ఇలా రావచ్చు. అప్పుడు ఏం ఏర్పడుతుంది నాకు? ఇక్కడ ఒక బంధం, ఇక్కడ ఒక బంధం, ఇక్కడ ఒక బంధం. దీన్ని ఏమంటున్నాను? రిజోనెన్స్ అంటున్నాను. దీన్ని ఏమంటున్నానండి? రిజోనెన్స్ అంటున్నాను. రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటండి? అదేమో ఆలిఫాటిక్ కార్బన్, ఇదేమో ఆరోమాటిక్ కార్బన్. ఇక్కడ ఉందండి C+. ఇప్పుడు ఈవిడి ఎలక్ట్రాన్లను ఇటు డొనేట్ చేస్తుంది. ఓకే, అప్పుడు ఏం ఏర్పడుతుంది? ఈ రెండిట్లకి మధ్య డబుల్ బాండ్ ఏర్పడుతుంది. ఇక్కడ పాజిటివ్ చార్జ్ వస్తుంది, ఎందుకంటే ఈ బంధం నుంచి ఎలక్ట్రాన్లు ఇస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఇది ఇలా నల్లిఫై చేస్తుంది. అప్పుడు ఏం ఏర్పడుతుంది? ఇక్కడ బంధం ఏర్పడుతుంది, ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఏర్పడుతుంది, ఈ రెండిళ్ళ మధ్య అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈవిడి ఎలక్ట్రాన్లను ఇటు దానం చేస్తుంది. అప్పుడు ఏం ఏర్పడుతుంది? ఇక్కడ బంధం ఏర్పడుతుంది, ఇక్కడ డబుల్ బాండ్ అలాగే ఉంది, ఇక్కడ పాజిటివ్ చార్జ్ అలాగే ఉంటుంది, ఇక్కడ ఇలాగే ఉంది. అంటే ఏంటి? ఈ విధమైన కాన్సెప్ట్స్ అనేవి ఏర్పడేటప్పుడు ఈ విధమైన కాన్సెప్ట్స్ అనేవి ఏర్పడతాయి, ఈ విధమైన నిర్మాణాలు ఏర్పడతాయి. వీటిని ఏమంటాము? వీటిని ఏమంటామండి? రిజోనెన్స్ నిర్మాణాలు అంటాము. వీటిని ఏమంటాము? రిజోనెన్స్ నిర్మాణాలు అని చెప్పేసి అంటారు. అయితే ఈ రిజోనెన్స్ నిర్మాణాలకు అన్నిటికీ కూడా ఇలాంటి ఒక నిర్మాణం ఉంటుంది. ఎక్కడైతే పాజిటివ్ ఛార్జ్ వస్తుందో దాన్ని ఇలా డినోట్ చేస్తాం. పాజిటివ్ ఛార్జ్ అయితే పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ అయితే నెగిటివ్ ఛార్జ్. దీన్ని ఏమంటామండి? సంకర నిర్మాణం అంటాం. రిజోనెన్స్ హైబ్రిడ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఈ విధంగా ఎలక్ట్రాన్ డీలోకలైజేషన్ కానివ్వచ్చు, ఎలక్ట్రాన్ల పైన ఆధారపడి అనేకమైన ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. మనకు తెలుసు రుణ విద్యుతాత్మకత, ధన విద్యుతాత్మకత, ఇవన్నీ తెలుసు. రుణ విద్యుతాత్మకత అంటే ఏం చెప్తామండి? జంట ఎలక్ట్రాన్లను తన వైపుకు ఆకర్షించుకునే స్వభావాన్ని రుణ విద్యుతాత్మకత అంటున్నాం. అక్కడ కూడా మనం దేని గురించి మాట్లాడాము? ఎలక్ట్రాన్లను గురించి. జంట ఎలక్ట్రాన్లు అంటే రెండు ఎలక్ట్రాన్లు. పోనీ అయనీకరణ శక్తి విలువల గురించి మాట్లాడుకుంటాం. అయనీకరణ శక్తి అంటే ఏంటండి? ఒక బాహ్య కక్షలోంచి ఒక ఎలక్ట్రాన్ను తీసివేయటానికి కావలసిన శక్తిని ఏమంటారండి? అయనీకరణ శక్తి అంటారు. ఏమంటారండి? అయనీకరణ శక్తి అంటారు. అంటే అక్కడ కూడా మనం ఏం మాట్లాడాం? అయనీకరణ శక్తుల గురించే మనం మాట్లాడాం. అంటే మనకి కెమిస్ట్రీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కాన్సెప్ట్ వరకు కూడా ఏమి ఉంటుందండి? ఎలక్ట్రాన్లు మాత్రమే ఉంటాయి. ఏముంటాయండి? ఎలక్ట్రాన్లు అనేవి మాత్రమే. ఎలక్ట్రాన్ల గురించి మాత్రమే మనం చదువుతాము. అంతా కూడా కాన్సెప్ట్ అంతా కూడా ఎలక్ట్రాన్స్ గురించి మాత్రమే ఉంటుంది. ఓకేనా? అంటే ఒక విషయాన్ని మనం ఒక యాంగిల్లో మాత్రమే చదవాలి అయిపోయింది, ఇది ఇక్కడితో చదివేస్తే ఓకే అనేది కాకుండా మనం దాని యొక్క కాన్సెప్ట్ని అర్థం చేసుకునేలా చదవాలి. అప్పుడే మనకి కెమిస్ట్రీ అనేది వస్తుంది. లేదు ఏదో చెప్తున్నారు మనం చదివేద్దాము అని అనుకుంటే మనకి కొంచెం కెమిస్ట్రీ అనేది కష్టంగా ఉంటుంది. మనది B1 క్లస్టర్ ఆల్రెడీ సిలబస్ అయిపోయింది కాబట్టి మీరు చదవటం అనేది స్టార్ట్ చేస్తే
మీరు ఎగ్జామ్లో ఈజీగా రాసేయగలుగుతారు, లేదంటే కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఓకే అమ్మా, థ్యాంక్ యూ స్టూడెంట్స్.